అయితే నాకు ఆ కమ్మ ఫీలింగ్ ఏమీ లేదు నాకు అని చెప్పాడు. కానీ అతను వీడియోలు ఎక్కువ చూస్తే మనకి కాపుల మీద ఎక్కువ అటాక్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ అండ్ మెగా ఫ్యామిలీ మీద ఎక్కువ అటాక్ ఉంటుంది. ఆ అటాక్ కూడా మిగతా వాళ్ళని కూడా విమర్శించలేదంటే విమర్శించాడు. చంద్రబాబుని, లోకేష్ని, ఈవెన్ జగన్ని, వీళ్ళందరూ కూడా విమర్శించిన వీడియోలు ఉన్నాయి పాతవి. అయితే వాటిలో భాష వేరు. పవన్ కళ్యాణ్ అండ్ జనసేన, కాపులు, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఇతని భాష వేరు. అది కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే భాష వేరని కూడా అతను ఒప్పుకున్నాడు. దానికి కారణం అతను ఏమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ ఏ భాషలో మాట్లాడతాడు, నేను కూడా అదే భాషలో మాట్లాడతాను. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే అని సమర్థించుకోవడానికి ట్రై చేశాడు. సో క్లియర్గా అతను వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ మీద ఫోకస్గా చేయడం అనేది కనబడుతుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు ఇతన్ని మనం టార్గెట్ చేయిస్తే, అంటే ఇతను కమ్మ ఒకటి, ఇతను దళిత క్రిస్టియన్ ఒకటి, రెండోది దళిత క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్ ఒకటి, కమ్మ క్రిస్టియన్, మూడవది ఏంటంటే ఇతను కాపుల్ని టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి ఇతని మీద కేసులు పెడితే వైసీపీ ట్రాప్లోకి వస్తుంది. వైసీపీ వచ్చిందనుకో అప్పుడేమవుతుంది, కాపు వర్సెస్ వైసీపీగా మారిపోతుంది. ఇతను కమ్మ అయినప్పటికీ కమ్మాస్ ఇతనికి సపోర్ట్గా రారు, తెలుగుదేశం రాదు, వైసీపీ రంగంలోకి దిగుతుంది. సో ఒక ట్రాప్ వేసినట్టుగా మనకు కనబడుతుంది పవన్ కళ్యాణ్. ఈ ట్రాప్ అర్థమైన వైసీపీ ఈ ట్రాప్లో పడదలుచుకోలేదు. అంటే మనం కానీ ఇప్పుడు వెళ్ళామనుకోండి ఈ కేసులోకి, ఇది ఏమైపోతుందంటే వైసీపీ వర్సెస్ కాపుగా మారిపోతుంది. అప్పుడు కాపులంతా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా దన్నుగా ఉంటారు అన్న ఈ ట్రాప్ ఏదైతే ఉందో దీన్ని వైసీపీ గ్రహించి ఈ ట్రాప్లోకి మనం వెళ్ళొద్దు అని కొంతమంది చెప్తున్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం రావణ న్యూస్ని ప్రమోట్ చేయడం, ఈవెన్ సాక్షి కూడా చేయడం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఏదైనా పవన్ కళ్యాణ్కి కానీ లేకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఉంటే దాన్ని ఫోకస్ చేద్దామని చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏంటంటే క్రిస్టియన్ యాంగిల్. ఈ అబ్బాయి ఎక్కడ మాట్లాడాడు, కేసు ఏంటి అసలు? జూన్ 28న జరిగిన దళిత క్రిస్టియన్ శంకర్రావు అనే సభలో మాట్లాడాడు. ఆ సభలో పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చొప్పు తీసి ఎలాగా బూతులు తిడుతూ మాట్లాడాడు వైసీపీని గురించి, అదే మాటలు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని చెప్పుతో కొడతాననేది అతను చేసింది. దాంతో 29 పిఠాపురంలో కేసు పెట్టారు. సో దాని తర్వాత అతనికి బెయిల్ వస్తుందని వీళ్ళు అనుకోలేదు. కేసులు పెడితే బెయిల్ రాదు. మామూలుగా ఈ మధ్య చాలా సోషల్ మీడియా నాకు తెలిసి ఒక 1500 మంది మీద పెట్టారని చెప్తున్నారు. సో దాంట్లో ఒక 1400 మంది వరకు అరెస్టులు జరిగాయి. చాలామందిని అరెస్టులు చేస్తున్నారు, బెయిల్ చాలామందికి వస్తున్నాయి, కొంతమందికి రాలేదు, జైళ్ళల్లో ఉంటున్నారు. సో అలాగా రావణ్ణి చేస్తే వైసీపీ వస్తుంది అన్న యాంగిల్లో చేస్తున్నారు. సో అంటే ప్రతి విషయాన్ని ఇప్పుడు ఏంటంటే పాలిటిక్స్ మనకి పైన ఒకటి కనబడుతూ ఉంటుంది, దాని లోపల వేరే రాజకీయాలు జరుగుతుంటాయి. సో అందుకని బియాండ్ ద ఆబ్వియస్ అంటారు. బియాండ్ ద ఆబ్వియస్ అంటే పైకి కనబడేదే సత్యం కాదు. సో ఇప్పుడు ఈ ఎత్తులు పై ఎత్తులు పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ అయితే జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైతే పవన్ కళ్యాణ్కి మంచి మద్దతే వచ్చింది ఈ విషయంలో. అంటే కాపుల నుంచి కానీ జనసేన నాయకుల నుంచి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఈ స్థాయిలో రోడ్డు మీదకి వచ్చి ఆ వ్యక్తిని మాకు అప్పగించండి అని, దాదాపు ఇప్పుడు 4 కేసులో బెయిల్ వచ్చింది, 5వ కేసులో బెయిల్ ఇంకా రాలేదు. నిన్ననే మళ్ళీ అరెస్ట్ చేశారు, ఉపా కూడా పెట్టారు ఈసారి బెయిల్ రాకూడదని. ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అది. సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది వెరీ సీరియస్ యాక్ట్. అంటే ఒకప్పుడు టెర్రరిస్టులకు కానీ వీళ్ళందరికీ కూడా దీంట్లోనే పెడుతుంటారు. సో నక్సలైట్ సానుభూతి పరులు వీళ్ళకి అందరికీ ఉపా పెడతారు. ఉపా అనేది ఒక రిగరస్ యాక్ట్ అనమాట. సో దాంట్లో ఈజీగా బెయిల్ రాదు. అది ఇప్పుడు లేటెస్ట్ కేసులో అతని మీద పెట్టారనమాట. గన్నవరం కేసులో ఉపాలో 13 and 39 సెక్షన్లు పెట్టారు. కాబట్టి ఈసారి బెయిల్ రాకుండా అతన్ని లోపలికి పంపాలి అన్న ప్లాన్ ఉంది. మొత్తం 35 ఎఫ్ఐఆర్లు రావణ్ మీద ఉన్నాయి. సో ఇది ఇప్పుడు వైసీపీలో కూడా కొంతమంది ఏమో మనం దీంట్లోకి ఇన్వాల్వ్ కావాలి
ఇది దళితులంతా కూడా రావని అనుకున్నారు, దీన్ని మనం ఇన్వాల్వ్ అయితే మంచిది కదా అనేది చాలా మందిలో ఉంది. కానీ కొంతమంది వైసీపీలోనే ఇది ఒక పెద్ద ట్రాప్, దీంట్లోకి మనం ఎంటర్ కాకండి అని కూడా చెప్తున్నారు. సో ఇది ఇన్నర్ పాలిటిక్స్ అన్నమాట.